వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్తో హై. వేములవాడ రాజన్న ఆలయంలోని గోశాలలో కోడెల మృత్యుఘోష ఆగటం లేదు. తిప్పాపురంలోని గోశాలలో ఈరోజు మరో 6 కోడెలు మృతి చెందాయి. ఇప్పటి వరకు మొత్తం 26 కోడెలు చనిపోయాయి. గోశాలలో ప్రస్తుతం 16 కోడెలు అనారోగ్యంతో బాధపడుతున్నాయి. కోడెల సంరక్షణ కోసం 12 మందితో ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేశారు. కోడెలకు ప్రతిరోజు 10 టన్నుల పచ్చగడ్డి వేస్తున్నారు. భక్తులు 1.5 సంవత్సరం పైబడ్డ కోడెలను ఇవ్వాలంటున్నారు అధికారులు. వేములవాడ రాజన్న ఆలయంలోని గోశాలలో కోడెలు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. భక్తులు మొక్కులుగా ఇచ్చిన కోడెలు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతున్నాయి. కళేబరాలను ఆలయ సిబ్బంది ట్రాక్టర్లో వేసుకుని మూలవాగులో పూడ్చిపెడుతున్నారు. కొద్ది రోజుల క్రితం పడ్డ భారీ వర్షానికి తిప్పాపూర్లోని ఆలయ గోశాల పూర్తిగా బురదమయమైంది. దీంతో కోడెలు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. వర్షంలో కోడెలు తడిసిపోవడంతో చాలా వరకు అనారోగ్యం బారిన పడుతున్నాయి. 500 కెపాసిటీ ఉన్న గోశాలలో 1200కు పైగా ఉంచటం ఇబ్బందికరంగా మారింది. అనారోగ్యం బారిన పడ్డవి, చిన్నవి వేరువేరుగా ఉంచేందుకు స్థలం లేకపోవడంతో అన్నింటినీ కలిపే ఉంచుతున్నారు. దీంతో తొక్కిసలాటలో చిన్న కోడెలు మృత్యువాత పడుతున్నాయి. గోశాలలో ప్రస్తుతం 24 మంది సిబ్బంది షిఫ్టుల ప్రకారం పనిచేస్తున్నారు. కోడెల సంఖ్యకి అనుగుణంగా సిబ్బంది లేరు. కెపాసిటీకి మించి కోడెలు పెరిగితే అర్హులైన రైతులకు పంపిణీ చేయాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కోడెలు పంపిణీ చేయకపోవడంతో అవి అధికమవుతూ ఉక్కిరిబిక్కిరై చనిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. రాజన్నకు భక్తులు కోడె మొక్కులు చెల్లించటం ఆనవాయితీగా ఉండగా ఆలయానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరుల్లోనూ వీటిదే కీలకం. అయితే వీటిని అధికారులు వద్దన్నా భక్తులు తీసుకురావటం సమస్యగా మారింది. 6 నెలల క్రితం గోశాలలో ఒక్క పాస్బుక్ ఉన్న రైతుకు 2 చొప్పున కోడెలను పంపిణీ చేశారు. అదే సమయంలో వరంగల్ జిల్లాలో ఓ రైతు పేరుతో అధికంగా కోడెలు ఇవ్వడంతో పంపిణీ పక్కదారి పట్టిందని విమర్శలు వచ్చాయి. దీంతో నిలిపివేశారు. గోశాలలో కెపాసిటీకి మించి ఉండి కోడెలు చనిపోతుండటంతో మళ్లీ అర్హులైన రైతులకు కోడెలను పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.